సింహం నిజంగా సింహంలాగే బతకాలి. మనం కుక్క బతుకులు నక్క బతుకులు పనికిరావు. పులి బతుకు కూడా పనికిరాదు, ఏనుగు బతుకు కూడా పనికిరాదు. సింహం సింహమే. సింహానికి పులికి చాలా తేడా ఉంది. సింహం మృగరాజు కాగలిగింది, పులి మృగరాజు కాలేదు. కారణం సింహానికి ఉండే నిస్వార్థ గుణం, త్యాగ గుణం కారణంగా మృగరాజు అయింది. పరాక్రమం అనుకోవద్దు దయచేసి, పరాక్రమం పులికి కూడా ఉంది. పరాక్రమం విషయంలో సింహానికి పులికి తేడా ఏమిటంటే, పులి ఏ జంతువునైనా వేటాడితే ఆ వేటాడిన జంతువు చంపేసిన తర్వాత అక్కడ దానికి కావలసిన మాంసం ఏదో తిని కడుపు నిండాక ఆ చుట్టూ ఒక గీత గీస్తుంది, ఏదో బరి గీసినట్టు గీత గీస్తుంది గుండ్రంగా. మళ్ళీ తర్వాత 5-6 గంటల తర్వాత మళ్ళీ అక్కడికి వస్తుంది. ఓ 2-3 రోజుల పాటు వస్తుంది. ఎందుకంటే అది వేటాడిన జంతువు మాంసాన్ని మరి ఏ జంతువు తినడం దానికి ఇష్టం ఉండదు. గీత గీయడం వల్ల భగవంతుడు దానికి ఇచ్చినటువంటి ఒక శక్తి ఏమిటి అంటే, అది బతకాలి కాబట్టి ఏ జంతువైనా గీత దాటి లోపలికి వెళ్ళి మాంసం తింటే, తాను చంపిన జంతువు యొక్క మాంసాన్ని తింటే దానికి తెలిసిపోతుంది. ముందు ఈ మిగిలిన మాంసాన్ని తినడం మనసు ఆ జంతువును వేటాడుతుంది అని గుర్తుపట్టేస్తుంది. అది వాసనను బట్టి గుర్తుపడుతుంది. అడుగులు అక్కడ ఆ గిరిగీసిన చోట లోపలికి ఏ జంతువు అడుగు పెట్టినా దాని కాలి గుర్తుల వాసనను బట్టి ఆ జంతువు ఎక్కడ ఉండబడు. అలా గ్రహించి ఏం చేస్తుందంటే, మళ్ళీ ఏ జంతువైనా వేటాడితే ఆ మాంసం తింటే దాన్ని చంపేస్తుంది. అంటే తాను సంపాదించిన దాన్ని తానే తినాలి. ఎన్ని రోజులైనా సరే, కుళ్ళిపోయినా సరే, దాచుకునైనా సరే, అంతే తప్ప ఇంకోళ్ళకి పెట్టద్దు అనేది పులి లక్షణం. సింహం లక్షణం అలా కాదు. సింహం 24 గంటల్లో 20 గంటలు గుహలో ఉంటుంది, 4 గంటలు మాత్రమే బయటకు వస్తుంది. అది కూడా బాగా ఆకలేసినప్పుడు ఇక జంతువుని చంపక తప్పదు అనుకుంటే వస్తుంది. వచ్చి దేన్నో దాన్ని వేసేస్తుంది. మళ్ళీ కుక్కని నక్కని చంపదు, దాని స్థాయి వేరు. అది ఏనుగునే చంపుతుంది. నిజకర నకర విదారిత హస్తి మస్త మస్తిష్కమున్ గాక కేసరి జీర్ణతృణంబు మేయునేని చెన్నైసూరి నీతి చంద్రికలో రాస్తాడు. తన వాడి గోళ్లతో చీల్చిన ఏనుగు కుంభస్థలం మాంసాన్ని తింటుంది, కానీ సింహం ఎట్టి పరిస్థితుల్లో గడ్డి పెడితే తినదు అంటాడు. అలా సింహం అనమాట. అది చంపడంతో పాటు ఏం చేస్తున్నా, దానికి కావలసిన 100 గ్రాములో 1/4 కేజీ మాంసమో తీసుకుని మిగిలిన ఏనుగును అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అడవిలో జంతువులు కూడా బతకాలి కదా, అవన్నీ నాకు మళ్ళీ వేటాడలేవు కదా, వాటికి ఏదో దొరకాలి కదా అని. అలాగ మనం సంపాదించిన దాంట్లో మనకు కావలసింది ఉంచుకుని మిగిలింది సమాజానికి ధారపోసేవాడు. సింహం సింహంలాగే బతకాలి, ఇంకోలా బతికితే కుదరదు. ఎందుకంటే సింహం మృగరాజు అయింది, పులి మృగరాజు కాలేకపోయింది. పరాక్రమం ఒక్కటే, కానీ త్యాగం కారణంగా సింహం రాజు అయింది. స్వార్థం కారణంగా పులి వెనకాల ఉండిపోయింది. ఎంత లావు శరీరం ఉన్నా సరే ఏనుగు మందబుద్ధి కారణంగా రాజు కాలేకపోయింది. ఏనుగు శరీరం పెద్దదే, బుద్ధి మందగిస్తుంది. ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి సింహ సంఘం సభ్యులమైన మనం అందరం జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే, మనం త్యాగం చేస్తున్నామా, స్వార్థం కోసం పాల్పడుతున్నామా?